తిలక్ గారు చెప్పండి, ఈ సర్ హైజాక్ అని వాళ్ళ వార్త వచ్చింది. డబుల్ ఓట్లుంటే ఏడాది జైలని తెలంగాణలో సీఈఓ గారు చెప్తున్నారు. సో ఓవరాల్గా అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? నమస్కారం కేసరి గారు. మరి ఈ సర్ ప్రోగ్రామ్ అనేది అది సమగ్రంగా ఒక పద్ధతి ప్రకారం ఓటర్లు సంపూర్తిగా ఓటర్గా నమోదు కావడానికి కావలసిన వాతావరణం అయితే కనిపించడం లేదని వస్తున్న వార్తలను బట్టి అనుకోవాల్సి వస్తుంది. ఇది ఎక్కడైనా 2 ఓటర్లు ఉంటే 2 ఏడాది జైలు అన్నాయి ఏదో చెప్పారు తెలంగాణలో. అదే సమయంలో ఓటర్గా చేరకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించినట్టుగా నేను చూశాను. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే అలా చెప్పరు, కానీ చేయడం మాత్రం ఖాయం. అందువలన ప్రజలు ఏంటంటే ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటర్గా చేరకపోతే భవిష్యత్తులో ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రమాదం ఉంటుంది, వాళ్ళకి అందకుండా పోతాయో అని అనుమానం అయితే నాకుంది. పాస్పోర్ట్కే ఇవ్వలేదంట, ఓటర్ కార్డు లేదని చెప్పి. పాస్పోర్ట్కే లేదు, పౌరసత్వం ముందు రుజువు చేసుకోండి అని కోల్కతా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందట. అదే ఇప్పుడు ఫారాలు ఇవ్వటమే, ఓటర్గా నమోదు కావడానికి ఫారాలు ఇవ్వటం అనేది అదే పంపిణీకి పూర్తి కాలేదంటే మరి కొత్త ఓటర్ ఎక్కడి నుంచి వస్తారు? రెండోది 2002 ఓటర్ జాబితా ఎక్కడ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి? ఈ బిఎల్ఓల దగ్గర ఉంటుందా? ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. 70-80 ఏళ్ళు ఉన్నోడికి డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు సర్టిఫికేట్ అంటే ఏజ్ ఇచ్చినా సరిపోతుంది అనుకుంటానండి. దాంట్లో సర్టిఫికేట్ అడుగుతున్నారు కొన్ని చోట్ల అడుగుతున్నారా? ఇది రకరకాలుగా. అందువల్ల బిఎల్ఓలకే శిక్షణ సరిగా లేదా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయాలనే పట్టుదలతో ఇవి చేస్తున్నారా అనేది అనుమానం ఉంది. ఇప్పుడు గత ఎన్నికల్లో 53 లక్షల ఓట్లు అదనంగా పోలిన వాటికంటే ఎక్కువ కౌంట్ చేశారనేది ఒక ఆరోపణ. ఒక డేటా తీసుకొచ్చి పరకాల ప్రభాకర్ గారు బాహాటంగా పదే చెప్తున్నారు, దేశవ్యాప్తంగా తిరిగి చెప్తున్నారు. దాని మీద ఒక్క మాట మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ సీఈఓగా పనిచేసినటువంటి మీనా గారు. ఎందుకే కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించలేదు కదా? మీనా గారు మాట్లాడాలి ఎక్కువ, ఆయనే సమాధానం చెప్పాలి. ఆయన మాట్లాడరు, ఆయనకి ఇది మాట్లాడరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కీలకమైన పోస్టులు ఎట్లా లభించాయి? ఓకే, గతంలో జరిగిన ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు సర్ ప్రోగ్రామ్ లో బాహాటంగా ప్రత్యక్షంగా సిగ్గు లేకుండా ఓటర్లు నమోదు కాకుండా ఓటర్లని నమోదు కావడానికి ఆ ప్రక్రియకి దూరం చేసే పద్ధతిలో పార్టీ వాళ్ళే ఓపెన్ గా వాటిని ఫారాలు నింపే కార్యక్రమం చేయటం. రెండోది కొన్ని చోట్ల ఆ ఫారాల మీద వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే సంతకాలు పెడుతున్నారు. దీనికంటే ఎన్నికలు రద్దు చేసి మేమే శాశ్వతంగా ఉంటామని చెప్పండి. పద్ధతి లేకుండా ప్రజాస్వామ్యం దేశం చెప్పుకుంటూ ఓటర్ల నమోదు ఒక పద్ధతి, ఇక్కడే గడ్డి కొడుతున్నారు. ఓట్లు వేయకుండానే ఓట్లు వచ్చినాయని చెప్పుకోవడం గత ఎన్నికల్లో జరిగింది. ఓట్లు కొనుగోలు ఇంకో పద్ధతి, ఓటర్లు పోలింగ్ బూత్ రాకుండా బెదిరించడం ఇంకో పద్ధతి. ఇన్ని రకాలుగా విఘాతం కలిగిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండి కొడుతూ మేము గొప్ప ప్రజాస్వామ్య వదిలి చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ఇది ఈ ప్రక్రియను సక్రమంగా జరిపించడానికి ఎన్నికల కమిషన్ అది బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటారు ఆయన ఎలక్షన్ కమిషనర్. ఏమిటో అర్థం కాదు. ఇంకెందుకు మరి ఇక ఆ పోస్ట్ లో రాజీనామా చేసి కూర్చోవచ్చు కదా. రైట్, ఓకే. రామ్మోహన్ రావు గారు నిజామాబాద్ నుంచి. రామ్మోహన్ రావు నమస్కారం, మాట్లాడండి. మీ అనుభవం ఎట్లా ఉంది ఇక్కడ తెలంగాణలో కానీ మీ ప్రాంతంలో కానీ? మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంతా సజావుగా సాగుతుందా? అయితే పంపిణీ జరుగుతుందో ఈ 2002 సంబంధించి అక్కడ అనేక ఇళ్లు మారినటువంటి వాళ్ళు, ప్లేస్లు మారినటువంటి వాళ్ళు కూడా ఉంటారు సార్. ఆ ఫారాలు వాళ్ళకి అందించడం అనేది కష్టంగా ఉంది. రెండోది ఏంటంటే ఈ బిఎల్ఓలు వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, ఆశాలు కావచ్చు, ఆర్పీలు వీళ్ళకి డ్యూటీ చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ డ్యూటీ చేసుకొని తర్వాత అడిషనల్ గా ఈ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకి అదనపు భారమే కాకుండా ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఈ ఫారాలు ఇవ్వటం, మళ్ళా తిరిగి తీసుకోవటం అనేది
కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మాకు సర్వీసెస్ ఇవ్వటంలో కూడా చాలా ఇబ్బంది ఉంది. ఓకే. మరొకటి ఏంటంటే ఈ ఫారాలు నింపటం కూడా సరిగా లేదు సార్. అంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఎక్కడ ఏ ఫామ్ లో ఏది రాయాలి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమని మనం హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేయాలి సార్. ప్రతి బూత్ లెవెల్లో హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఎవరికైనా, ఇప్పుడు నేను ఒక రిటైర్డ్ ఉన్నట్లున్నాయి కదా కొన్ని వార్డుల్లో హెల్ప్ డెస్క్ పెట్టారంటే కానీ అక్కడ కూడా సరిగా జరగట్లేదని కొందరు అంటున్నారు సార్. హెల్ప్ డెస్క్లు చాలా చోట్ల పెట్టారు కానీ అవి కూడా సరిగా జరగట్లేదని అంటున్నారు ఆ వార్డు ఆఫీసుల్లో అక్కడ ఉన్న చోట. అయితే దీని అంతటికీ అంటే ఈ ఓటర్ ఐడి కార్డు ఆధారంగానో లేకపోతే ఈ బిఎల్ఓ వచ్చి 5 నిమిషాల్లో అయిపోయే పనికి మళ్ళీ కాపీ అప్లికేషన్ ఎందుకు ఇచ్చి అప్లికేషన్ ఎందుకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎందుకు రావట్లేదో ఎప్పటికి వస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. మీ అందరం కోరుకున్నట్టుగా బిఎల్ఓ ఎప్పుడైతే వచ్చారో అప్పుడే ఆయన కూర్చుని టకటగా అప్లికేషన్ రాయిచ్చేసి మీరు పలానా ఇవ్వండి అంటే అయిపోతుంది కదా. మరి అది ఎందుకు చేయట్లేదో నాకైతే తెలియట్లేదు. వచ్చి ఇచ్చడం లేదు సార్. ఇప్పుడు గ్రామంలో ఏమవుతుంది, ఆ కామ్దారులతోనో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతోనో ఒకవేళ ఓటు ఆ కాగితం దొరికితే వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా ఒక సెంటర్ లో పెట్టుకొని మేము ఇక్కడ ఉన్నాం మీరు రండి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇంటింటికి సరఫరా చేయటం అనేది నిజామాబాద్ లో అయితే జరగట్లేదు. హెల్ప్ డెస్క్ కూడా 1-2 చోట్ల పెట్టారు. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి బూత్ లెవెల్లో హెల్ప్ డెస్క్ పెడితేనే నిజంగా ఓటర్లందరినీ కూడా తిరిగి వాళ్ళు తమ ఓటును వాళ్ళు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. లేకపోతే మాత్రం మీకు 24వ తేదీ నాడు మాది 3.5 లక్షల మంది దాకా ఓటర్స్ ఉన్నారు ఉదాహరణకి. దాంట్లో 15 మంది కూడా 1.5 లక్షల మంది కూడా చేరేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రెండోది ప్రత్యేకంగా టైప్ కూడా 24వ తేదీ లోపల అవటం అనేది కరెక్ట్ కాదు సార్. దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. చాలా చక్కగా చెప్పారు రామ్మోహన్ రావు మీ అనుభవాన్ని. అంటే ఈ రోజు ఎందుకు నడుపుతున్నామంటే ఈ ఓటర్ల అవేర్నెస్ ఒకటి ప్రభుత్వం దృష్టికి లేదా ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ సమస్యలు వెళ్ళాలి, వాళ్ళు దీన్ని పరిష్కరించాలనే కోరికతో అభిప్రాయంతో ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపు నడపడం జరుగుతుంది. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు, చాలా చక్కగా సమస్యను వివరించారు. భాస్కర్ గారు రాయపర్తి నుంచి. భాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్, సాక్షి టీవీకి నమస్కారం, శుభోదయం. ఈ సర్ అనేది నిజమైన ప్రజాస్వామ్యంలో నిజమైన నాయకులను ఎన్నుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ బిఎల్ఓల యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా ఏమైతుంది అంటే అందుబాటులో లేకనే ఉదయం 6 గంటల నుంచి 10 గంటలు ఏ ఇంట్లోనైనా ఎవరు ఎక్కడ పోయినా కానీ అందుబాటులో ఉంటారు సార్. బిఎల్ఓల నిర్లక్ష్యం ఉన్నది. బిఎల్ఓలకు ప్రభుత్వం కూడా సరి అయిన మార్గదర్శకత్వాలు కానీ సరి అయినటువంటి దాన్ని జరగలేదు సార్. సో ఇబ్బంది వస్తుంది. ఆ క్రమం లోపల ఈ జాప్యం జరుగుతూ ఉన్నది. పల్లె లోపలనే కొద్ది పర్సంటేజ్, పట్టణం లోపల తక్కువ ఉన్నది. అంటే కేవలం బిఎల్ఓలు ఇంటికి చేరలేకపోవడం. తర్వాత ఓటు అనేది కూడా ఎట్లా అంటే ఇది గతంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పడేది. ఈ పర్ ప్రోగ్రాము దీన్ని సమగ్ర ఓటరు జాబితా సవరణ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత అవసరం. అంతవరకు మంచిదే, 2 దొంగ ఓట్లున్నా బోగస్ ఓట్లున్నా తీసేయటం మంచిదే. కానీ ఉన్న ఓటర్లకి నిజమైన ఓటర్లకి ఓటు హక్కు రాకుండా పోకుండా చూసుకోవాలి. అది అయితే పోకుండా చూసుకోవాలంటే ఒక్కటే సార్, దానికి మన అడ్రస్లు ఎన్ని మారినా మన ఆధార్ నెంబర్ అయితే మారదండి. అవును, ఆధార్ కార్డుకును ఎలక్షన్ కార్డు కనుక అనుసంధానం చేస్తే అడ్రస్ మారినా ఆయన ప్రాంతం మారినా ఎక్కడ పోయినా ఆయన ఓటు అయితే ఉంటుంది. కరెక్టే. మనందరి అభిప్రాయం అట్లా ఉంటే మరి ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ మరి ఆ విషయంలో ఎందుకు ఆలోచించట్లేదో కేంద్ర ప్రభుత్వం అర్థం కావట్లేదు. చక్కగా చెప్పారు భాస్కర్ గారు, థ్యాంక్ యూ. సూరిబాబు గారు కొత్తపేట నుంచి సంక్షిప్తంగా. సూరిబాబు గారు. సూరిబాబు నమస్తే, చెప్పండి, మాట్లాడండి. అదే ఆధార్ కార్డు ఎస్ఆర్ అదే ఓటు ప్రక్రియ ఎస్ఆర్ లో భాగంగా ఆధార్ కార్డుకి ఆల్రెడీ లింకే ఉంది సార్. ఇది లేదు కదా? ఉన్నాయి సార్, ఉన్నాయి ఆల్రెడీ. పిఎల్ఓలు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కొట్టే వచ్చేస్తుంది సార్. ఓకే, వచ్చేస్తుంది. కానీ దీనికి ఎస్ఆర్ కార్యక్రమంలో
2002 ఉంటేనే మీకు ఓటు ఇస్తామన్న విధానం కొద్దిగా ఇబ్బందికరంగా. అంటే తర్వాత లేని వాళ్ళు మళ్ళీ వేరే అప్లికేషన్ దాంట్లోనే ఇంకొక కాలం ఒకటి ఉంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తామని ఇందాక చదివాను కదా, సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, తెలంగాణ సీఈఓ గారు. అది అంత దేశం అంతా వర్తిస్తుందిగా, కాబట్టి కంగారు పడక్కర్లేదు. బట్ పద్ధతి ప్రకారం అన్నీ సజావుగా జరగాలని, దొంగ ఓట్లకు పోవాలి, ఒరిజినల్ ఓటర్ ఉండాలని అందరం కోరుకున్నాం. దానికి తగ్గట్టుగా జరగాలి. రైట్, ఓకే. విష్ణు గారు, మీ అనుభవం ఏంటి, ఏం జరుగుతుంది? మీరు హైజాక్ చేసిన టీడీపీని మీరు ఆరోపిస్తున్నారు, మీ పార్టీ. సార్, అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళ పనితీరుని వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ చేస్తున్నట్టుగా ఉంది. దాన్ని పార్టీ కూడా గమనిస్తూ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇస్తాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొంత ప్రజల నుంచి కూడా సపోర్ట్ కావాలి. కొన్ని చోట్లేమో ఓటర్లు మాకు అప్లికేషన్లు అందలేదు అంటున్నారు, కానీ కొన్ని నియోజకవర్గాల్లో అయితే ప్రతి బూత్లోనూ కూడా 150 నుంచి 200 వరకు కూడా షిఫ్ట్ అయిపోయినటువంటి ఓట్లు, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళ ఓట్లు ఉంటున్నాయి అన్నమాట. అవి సేకరించాలని అంటే ఫోన్ నెంబర్లు పనిచేయక, లేకపోతే ఎక్కడికి వెళ్ళారో తెలియక, ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొంచెం వాళ్ళు రోజుకి ఒక 4-5 గంటలు పనిచేస్తున్నప్పటికీ కూడా బిఎల్ఓలు ఇప్పుడు దగ్గర పడిన తర్వాత ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే ఇలా చనిపోయినటువంటివి కానీ, డబులింగ్లో ఉన్నటువంటివి కానీ, లేకపోతే ఇతర ఓట్లన్నీ వదిలేసి మిగతా అన్నీ కూడా ఆన్లైన్ చేసేమని చెప్తున్నారంట. ఎందుకంటే ఫస్ట్ డ్రాఫ్ట్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఉంటే నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలుచుకుని ఉన్నారా లేదా చూసుకుని అప్పుడు తీసేసి ఉంచే కార్యక్రమం చూద్దామని చెప్పని అంటున్నారంట. కాకపోతే ఏంటంటే 3 పక్కల, ఎన్నికల కమిషన్ ఓ పక్క, రాజకీయ పార్టీలు ఓ పక్క, ప్రజల ఓ పక్క కలిసి ఎస్ఆర్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రజల సైడ్ నుంచి అయితే ప్రజలు కొద్దిగా హెల్ప్ డెస్క్లు పెట్టినా కూడా కొన్ని చోట్ల రియాక్ట్ కావట్లేదు. వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఉండాలి, ఓటు హక్కుని వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి విలువేంటో తెలుసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళు కూడా కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. ఎక్కడైతే బిఎల్ఓలు నిర్లక్ష్యంగానూ అశ్రద్ధగానూ ఉన్నారో అక్కడ రాజకీయ పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడము, వాళ్ళ వెనకాల ఉండటము, సరిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడటము జరుగుతుంది. ఏమైనప్పటికీ 4 రోజుల సమయమే ఉంది. ఇప్పటికీ ఇంకా కొంత పర్సంటేజ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4-5 రోజులు కూడా జిల్లాలో రివ్యూ చేసేటటువంటి కలెక్టర్లు కానీ, కమిషనర్లు కానీ, ఎన్నికల కమిషన్ కానీ సీరియస్గా తీసుకుని నిష్పక్షపాతంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది కొంత కనపడుతుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెల్లో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుతాం. రైట్, బాగా చెప్పారండి. ఇక ఇతర వార్తల్లోకి వెళ్దాం.